ఎంఆర్ఐ ఎంఆర్ఐ మిషన్ గురించి మీతో రెండు విషయాలు షేర్ చేసుకుంటాను. ఎంఆర్ఐ మిషన్ అనేది ఒక మోస్ట్ పవర్ఫుల్ మ్యాగ్నెట్. అది ఎంత భయంకరమైన అయస్కాంతం అంటే దాని చుట్టూ ఏదన్నా ఒక చిన్న మెటల్ ఉన్నా కూడా అది ఎంత ఫోర్స్ గా తన వైపు లాక్కుంటుందంటే ఒక బుల్లెట్ తుపాకీ నుంచి బయటకు వస్తే ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్గా అది లాగేస్తుంది. సో ఈసారి మీరు ఎప్పుడైనా ఎంఆర్ఐకి వెళ్ళేటప్పుడు అక్కడ ఎంఆర్ఐ ఆపరేటర్ ఖచ్చితంగా ఉంటారు. ఆ ఎంఆర్ఐ ఆపరేటర్ చెప్పాలి. యాక్చువల్గా తను చెప్పకపోతే మీరే అడగండి. మన బాడీలో ఏదన్నా మెటల్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటే ఇది ఉంది, ఇది నేను తీసేవాలా. ఎందుకంటే కొన్ని ఎంఆర్ఐ మిషన్స్ కంపాటబుల్ ఉంటుంది, కొన్ని ఉండవు. సో ఖచ్చితంగా మీరు అవి అడగండి, లేకుంటే అల్లగల్లం అయిపోతుంది బాడీలో. దానికి 2 ఇన్సిడెంట్లు నేను చెప్తాను. ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చి ఒక ఆవిడ టీత్ ఇంప్లాంటేషన్ చేయించుకుంది. టీత్ ఇంప్లాంటేషన్ లో చీప్ గా మెటల్ దొరుకుతుంది కదా అని చెప్పి ఆ డాక్టర్ ఎవరో మెటల్ పెట్టున్నాడు. ఇది తను ఆపరేటర్ చెప్పలేదు. యాక్చువల్గా ఆపరేటర్ అడగాలి, ఆపరేటర్కి చెప్పలేదు. తిను కూడా వెళ్ళి కూర్చొని లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం తర్వాత తనకి టీత్ అంతా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తే ఆపరేటర్కి ఆమె ఇన్ఫార్మ్ చేసింది. ఆపరేటర్ ఏం లేదు పర్వాలేదు అనుకున్నాడు, తనకు తెలియదు కదా. బయటికి రాగానే అది ఎంతలాగా అయిందంటే టీత్ మొత్తం బయటకు వచ్చేసి రక్తం కారిపోయింది. అంత స్పీడ్ గా అంత పవర్ఫుల్ గా అది అట్రాక్ట్ చేస్తుంది. ఇంకొక ఇన్సిడెంట్ ఏమిరా అంటే ముంబైలో, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ముంబైలో ఒక ఎమర్జెన్సీ పేషెంట్ ఐసీయూ వార్డ్ నుంచి స్ట్రెచ్చర్ మీద విత్ ఆక్సిజన్ సిలిండర్ తో ఎంఆర్ఐ రూమ్ కి ఎంటర్ అయ్యాడు. బేసికల్ గా ఇలా ఐసీయూ నుంచి ఎమర్జెన్సీగా వచ్చే పేషెంట్స్ కోసం ఎంఆర్ఐ సెంటర్స్ లో సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అంటే ఆ స్ట్రెచ్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రెచ్చర్ ప్లాస్టిక్ స్ట్రెచ్చర్ ఉంటుంది, అండ్ ఆ సిలిండర్ కు కూడా సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇది తెలియకుండా ఆ ఎమర్జెన్సీలో వాళ్ళు లోపలికి ఎంటర్ అయిపోయారు. అది ఎంటర్ అవ్వగానే ఆ సిలిండర్ పట్టుకున్న వ్యక్తిని ఆ ఎంఆర్ఐ మెషిన్ అట్లే పుల్ చేసింది, అట్రాక్ట్ చేసింది. సో ఏమైపోయిందంటే ఆ ఎంఆర్ఐ మెషిన్ పైన ఆ మనిషి పైన ఆ సిలిండర్ క్రష్ అయిపోయి ఆ మనిషి చనిపోయాడు. ఈసారి ఎంఆర్ఐకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ ఎంఆర్ఐ ఆపరేటర్ ని కంపాటబుల్ మెటల్స్ ఏమో అడగండి. అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఇంకొంతమంది బాడీ లోపల రాడ్స్ ప్లేట్స్ పెట్టుకొని ఉంటారు సర్జరీ జరిగి. అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా చెప్పండి ఎంఆర్ఐ ఆపరేటర్స్. సో వాళ్ళు తగిన జాగ్రత్తలు చెప్తారు. ఇది నలుగురికి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి.